అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. మనం చెప్పుకోబోయే కథలు విక్రమ బేతాల కథలు. విక్రమార్కరాజు ఒక సాధువు కోరిక మేరకు బేతాళుని బంధించడానికి ప్రయత్నిస్తారు. విక్రమ బేతాల కథలు భారతీయ జానపద కథలు. ఇవి రాజా విక్రమార్క మరియు బేతాళుడు మధ్య జరిగే సంభాషణలు. ఈ కథలలో విక్రమార్కుడు బేతాళుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ బేతాళుడు ప్రతిసారి ఒక కథను చెప్పి దానిపై ప్రశ్నలు సంధిస్తాడు. అయితే బేతాళుడు రాజుకి ఒక షరత్తు పెడతాడు. తనను తీసుకుని వెళ్లేటప్పుడు రాజు మౌనంగానే గమ్యస్థానం చేరాలి, ఎక్కడా మాట్లాడకూడదు. అదే సమయంలో సమాధానం తెలిసి చెప్పకపోయినా రాజు తల 1000 ముక్కలు అవుతుందని చెబుతుంది బేతాళుడు. ఆ విధంగా బేతాళుడు విక్రమార్కుడి తెలివితేటను పరీక్షిస్తాడు. ఈ కథలలో ఒక నైతికతతో కూడిన తాత్విక ప్రశ్నలు ఉంటాయి. ఈ కథలు నీతిని, ధర్మాన్ని, వివేకాన్ని బోధిస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు బేతాళ కథలోకి వెళ్ళిపోదామా? పూర్వకాలంలో ఉజ్జయిని అనే నగరంలో వసుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి 4 కుమారులు. వారు చాలా సోమరిపోతులు మరియు వ్యసనపరులు. వారు జూదమాడుతూ కాలక్షేపం చేసేవారు. వసుదేవుడు వారికి వేదాలు, ఉపనిషత్తులు నేర్పించేందుకు ఎంత ప్రయత్నించినా వారు ఆసక్తి చూపేవారు కాదు. దానితో వారి కుమారుల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండేవాడు వసుదేవుడు. ఒకరోజు 4 కుమారులను పిలిచి, పుత్రులారా, యవ్వనంలో జోదమాడుతూ క్రమశిక్షణ లేని జీవితం గడిపేవారు వారి వృద్ధాప్యంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. అంతేకాక సమాజంలో ఎప్పుడూ గౌరవించబడరు అని చెప్పి మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ బ్రతుకు తెరువుకో జ్ఞానంను సంపాదించుకురండి అని వారి 4 వేరే ఊరికి పంపించాడు. ఆ 4 కుమారులు అతి కష్టంగా తండ్రి మాటను విని వేరే ఊరికి చేరుకున్నారు. అక్కడ ఒక ముని దగ్గర మాయా విద్యలను కొంతకాలం అభ్యసించారు. కొంత విద్యలో ప్రావీణ్యం పొందిన తర్వాత వారి స్వగ్రామానికి బయలుదేరారు. వారు కాలినడకన ఒక అడవి మార్గంలో ప్రయాణించడం మొదలు పెట్టారు. వారికి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక చెట్టు క్రింద చనిపోయిన సింహపు ఎముకల గూడు కనిపించింది. ఆ 4 వారి యొక్క విద్యను దానిపై ప్రయోగించాలి అనుకున్నారు. ఆ 4లో ఒకడు ఆ ఎముకలను ఒక పద్ధతిగా పేర్చాడు. 2వాడు ఆ ఎముకలపై చర్మాన్ని సృష్టించాడు. 3వాడు చర్మానికి ఎముకలకు మధ్య మాంసాన్ని సృష్టించాడు. చివరిగా 4వవాడు మంత్రాలు జపించి చనిపోయిన సింహాన్ని ప్రాణం పోశాడు. సింహం కళ్ళు తెరిచిన వెంటనే ఆ 4 సోదరులపై దాడి చేసి వారిని చంపేసింది. బేతాళుడు కథను ఇక్కడితో ఆపి విక్రమార్కుని ప్రశ్నించాడు. రాజా, ఈ 4లో ఎవరు పెద్ద మూర్ఖుడు అని అడిగాడు. దానికి సమాధానంగా విక్రమార్కుడు, చనిపోయిన సింహంకు ప్రాణం పోసిన 4వవాడు పెద్ద మూర్ఖుడు. జీవించి ఉండే సింహం తమకు ప్రమాదమని గ్రహించకుండా ప్రాణం పోసేది ఒక మూర్ఖుడు మాత్రమే అలా చేయగలడు. ఏదైనా పని చేసే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ఆ 4కి ఆ ఆలోచన లేదు అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి యొక్క ఆ సమాధానానికి బేతాళుడు గట్టిగా నవ్వి, శభాష్ విక్రమార్క, నువ్వు గొప్ప ఆలోచన పరుడివి, సరైన సమాధానం చెప్పావు. కానీ రాజా, నువ్వు మౌనభంగం చేశావు కాబట్టి నేను నిన్ను వదిలి మరలా చెట్టుపైకి వెళ్తున్నా అని రాజుపై నుండి గాలిలోకి ఎగిరి చెట్టుపైకి చేరింది బేతాళుడు. విక్రమార్కుడు మరలా బేతాళుని పట్టుకోవడం కోసం తన చేతిలో కత్తి పట్టుకుని చెట్టు వద్దకు బయలుదేరాడు. ఇది ఈ రోజు కథ. వచ్చే ఎపిసోడ్లో మరో బేతాళ కథతో మేము ముందుకు వస్తాను. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.